గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, అందరూ గమనించండి. సహోదరి పేరు గ్రేసీ. వాళ్ళు ఒంగోలు నుంచి మన తండ్రి సన్నిధి మందిరానికి వస్తూ ఉంటారు. అయితే గత శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికకు వాళ్ళు వచ్చి ఆ కూటాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణమై ఆర్టీసీ బస్సు ఒకటి ఎక్కారు. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సుకి ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బండి సడన్గా అడ్డొచ్చిందట. అడ్డొచ్చేసరికి ఆ డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయాడు. చాలామంది ప్రజలు ఉన్నారట. సహోదరి ఆ బస్సులో నుంచి ఆ దృశ్యాన్ని అంతటిని చూస్తూ ఉంది. సడన్గా బస్సుని కంట్రోల్ చేయలేక పక్కకు తీసుకొని వెళ్తున్నాడు. తను అనుకుంటుందంట మనసులో, ఇదే వేగంతో గనక రోడ్డు పక్కకు వెళ్తే చాలా ప్రమాదం జరుగుతుంది, బస్సులో ఉన్న చాలామంది చేతికి దక్కే పరిస్థితి కాదు, ప్రభువా నువ్వే కాపాడాలని తన మనసులో తను ప్రార్థన చేసుకుంటూ ఉందట. ఆ క్షణాన ఆ బస్సు కంట్రోల్ అయ్యేదానికి దేవుడు సహాయం చేశాడన్న. నేను తలుచుకుంటా ఉంటే అది ఎలా కంట్రోల్ అయిందో నాకు కూడా అందట్లేదు. దేవుడే ఆ బస్సుని కంట్రోల్ చేసి మా ప్రాణాలను దక్కించాడని సాక్ష్యం చెప్తుంది. ప్రాణాన్ని కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం చెప్తుందండి. మరి తన కుమార్తెకి ఎన్ని సంవత్సరాలైన వివాహం కావట్లేదట. ఎన్నో సంబంధాలు వచ్చి వెనకబోతున్న పరిస్థితి. అయితే పోయిన కూటాల్లో ప్రార్థన చేసుకుందట, దేవా ఇదిగో నా కుమార్తెకి వివాహం జరగాలయ్యా, మరి ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ కుదరట్లేదు, నువ్వే సహాయించి ఈసారి కూటాలు వచ్చేసరికి నా కుమార్తెకి వివాహం అయిపోయి ఉండాలి ప్రభు అని ఆ తల్లిగారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసిందట. ప్రార్థన ఆలకించిన దేవుడు మరి పోయిన కోడికల్లో ప్రార్థన చేసింది. ఈసారి కోడికలు వచ్చేసరికి తన కుమార్తెకు మంచి సంబంధం రావటం, వివాహం జరగకూడడం కూడా అయిపోయిందయ్యా. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగా కానీ సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. గమనించండి ప్రియులారా, నిశ్శబ్దంగా గమనించండి దయచేసి. సహోదరి వైపు కూడా చూడండి. సహోదరి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినది. గడిచిన 6 నెలల క్రితం తన కోడలు తన పుట్టింటికి వెళ్తానని చెప్పినప్పుడు ఏమి బాధపడింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఇంకా రక్షణ పొందలేదు, వారు బహు విగ్రహారాధన చేసేవాళ్ళట. నువ్వు అక్కడికి వెళితే నిన్ను వాళ్ళు ప్రార్థన చేయించుకునేవారు, భక్తిలో నుంచి వెనక్కి లాగుతారు, నువ్వు వెళ్ళొద్దు అంటే వాళ్ళ తల్లిదండ్రులు బలవంతాన్ని తీసుకొని వెళ్ళారు 6 నెలల క్రితం. ఈ సహోదరి తన కోడల కొరకు, తన కోడల తల్లిదండ్రుల కొరకు 6 నెలలుగా ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ప్రభువా నా కోడలతో పాటు తన తల్లిదండ్రులు కూడా మారు మనసు రక్షణ పొందాలి, అది కూడా మీటింగ్స్లోనే జరగాలి, 2024 మీటింగ్స్లోనే జరగాలని పట్టుదలతో సహోదరి ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు తన ప్రార్థన ఆలకించి గడిచిన మీటింగ్స్లో బుధవారం కోడలు తనతో పాటు ఉన్న తన తల్లిదండ్రులు, పెద్దమ్మ వాళ్ళు 5 రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడన్నా అని సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రార్థన ఆలకించి దేవుడు 5 ఆత్మ రక్షించినందుకు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి. తన చిన్న కుమారుడికి కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారట. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేసి, అమ్మ మీ బాబుకి హెర్నియా అని చెప్పారట. హెర్నియా అని చెప్పిన తర్వాత తల్లిగారు బాధపడి, ఎలా చేయాలి ప్రభువా హెర్నియా అంటే, మరి చాలా డబ్బులు అవుతుంది, ఆపరేషన్ అంటారు, ఎలా నా కుమారుని స్వస్థపరచని ప్రార్థన చేసుకుంటా ఉందట. అయితే మరొక డాక్టర్ గారు వచ్చి మరలా చెక్ చేసి, అమ్మ మీ అబ్బాయి కడుపులో విపరీతంగా నొప్పి రావడానికి కారణం పెద్ద పేగు ఉబ్బి ఇన్ఫెక్షన్ అయింది, కాబట్టి ఈ కొంచెం సీరియస్గానే ఉంది, ఇంకొక డాక్టర్ వస్తారు, ఆయన చెక్ చేసి కానీ విషయం చెప్పరు అని తెలియజేశారట. ఇద్దరు డాక్టర్లు, ఒకళ్ళు హెర్నియా అని చెప్పారు రిపోర్ట్లో చూసి, మరొకరేమో పెద్ద పేగు పాడైపోయిందని ఆ రిపోర్ట్లు స్కానింగ్ చూసి చెప్పారట. అయితే సోదరి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసింది, దేవా నువ్వే నా బిడ్డను స్వస్థపరచాలి, నా దగ్గర ఎలాంటి డబ్బులు కూడా లేవు, నా బిడ్డను కనికరించాయా. ఆ డాక్టర్ చూసినప్పుడు నువ్వే కార్యం చేయని చెప్పి ప్రార్థన చేసి మరలా చెక్ చేసినప్పుడు ఆ డాక్టర్ వచ్చి ఉదయం 9 గంటలకు చెక్ చేసి రిపోర్ట్లు అన్నీ చూసి, అసలు మీ అబ్బాయికి ఏమి లేదమ్మా, బాగుంది, మరి ఈ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, ఇందులోనేమో అసలు బాగుందని వచ్చింది, మీ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు నిశ్చయంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారట. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే కార్యాన్ని దేవుడు చేసినందుకు స్తోత్రం కలుగును గాక. అలాగే తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తన కుమారుడు, ఆమె పెద్ద వయసు కలిగిన ఆమె మీటింగ్స్కి వస్తూ ఉన్నారట. ఈ పురుషపట్నం మీకు తెలుసు కదా, ఆ మూల ట్రెండింగ్లో పెద్ద బండి ఉంది. అయితే వాళ్ళ మనవడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేసుకుంటూ వచ్చే సమయంలో అక్కడికి స్కిడ్ అయింది. అయితే ఇద్దరు బండ మీద పడాలి.
అయితే వీళ్ళు ఆ పడే సమయంలో దేవుణ్ణి స్తుతించినప్పుడు, యేసయ్య అని పిలిచినప్పుడు పక్కనే ఒక పోలీసు ఉన్నాడు. ఇద్దరిని అలాగ పట్టుకొని ఏ ఒక్కరు కింద పడకుండా ఆయన కాపాడాడన్నా, నా ప్రభువే నాకు అండగా నిలిచాడని చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే సోదరి సాక్ష్యం ఇస్తా ఉంది. ఇంకో సోదరి కూడా తను 3 రోజులు పరిచర్య చేసి అలిసిపోయి సన్నిధిలో నిద్రపోతా ఉందట. అయితే దేవుడు తను తట్టి లేపినట్లుగా లేచి అక్కడికి వెళ్ళు, వాళ్ళతో పలకరించు, వాళ్ళతో మాట్లాడని చెప్పాడట. అక్కడికి వెళ్ళి, అమ్మ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, అమ్మ మేము ఇంతమందిగా కలిసి కర్ణాటక నుండి వచ్చాము, 3 దినాలు మీటింగ్స్లో ఉన్నాము. అయితే మాకు ఒక ఆశ, అన్నతో ప్రార్థన చేయించుకోవాలని, సాధ్యం కాలేదమ్మా, చాలామంది ఉన్నారు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవా నువ్వే నీ దాసుని కల్పించు అని అంటే ఆ సోదరి చెప్పిందట, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. అనుకోకుండా దైవజనుడు శాలేమన్న వీరికి అందుబాటులోకి రావటం, ఆ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయటం, వారితో ఒక ఫోటో దిగటం, వారిని ఎంతో దేవుణ్ణి మహిమపరిచే విధంగా చేసిందన్న. దేవుడు మా ప్రార్థన ఆలకించారని సాక్ష్యం చెప్తుంది. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం చెబుతున్నాడండి. ఒకసారి సహోదరుని చూద్దాం. 10 సంవత్సరాల క్రితం క్యాన్వాయ్లో తన ఆటోని పెట్టాడట. ఆటోకి డ్రైవర్గా వెళ్ళాడు. అయితే క్యాన్వాయ్లో ఆటో తిప్పుతున్నందుకు కేసు వేశారట సహోదరుడి మీద. అది 10 సంవత్సరాలుగా నడుస్తుంది. దేవుని మహాకృపను బట్టి ఈ మీటింగ్స్లో చివరి రోజు శుక్రవారం పూట ప్రార్థన ఆలకించిన దేవుడు 10 సంవత్సరాలుగా ఉన్న కోర్టులో ఉన్న కేసుని ఆ శుక్రవారం రోజు చివరి కూడికలో ఆ కేసును కొట్టివేసి నాకు విడుదలనిచ్చాడన్నా అని సాక్ష్యం చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. తన భర్త గడిచిన కొన్ని నెలల క్రితం చనిపోయారంట. చనిపోయినప్పుడు తన మీద ఎంతో నిందలేశారంట. సహోదరి అయితే ఒకటే నిర్ణయించుకుందంట, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోదాం, ఈ నిందలు మనం భరాయించలేమని చెప్పి సహోదరి పూర్తిగా చనిపోదామని నిర్ణయించుకుందంట. చివరిసారిగా జరిగే మహాకూటాల్లో పాలు పంచుకొని నేను చనిపోదామని అదే నిశ్చయంతో మీటింగ్స్కి వచ్చిందంట. మీటింగ్స్లో దేవుని వాక్యం తన్ని బలంగా తాకిందన్న. మీటింగ్స్లో ఉన్నంతసేపు చనిపోదామని అదే ఆలోచనలో వచ్చాను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత దేవుడు నా హృదయాన్ని తాకాడు, ఆ ఆత్మహత్య ప్రయత్నాన్ని పూర్తిగా తీసేశాడన్న, దేవుడు నన్ను దర్శించాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. మరి గడిచిన 7 సంవత్సరాలుగా కోర్టు విషయంలో ఏ సమాధానం లేక ఇబ్బంది పడుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మీటింగ్స్ 2వ రోజు 21వ తారీఖు వాయిదా వచ్చింది. ఆ సహోదరి ప్రార్థన చేసుకుందట, ప్రభువా ప్రతి సంవత్సరం ఈ కేసు నాకు ఆటంకంగా ఉన్నది, దయచేసి నీ చిత్తమైతే నాయన. మొదటి రోజు ప్రార్థన చేసుకుందట, 2వ రోజు నేను కోర్టుకు వెళ్తున్నాను, నీ చిత్తమైతే నాకు సహాయం చేసి పూర్తిగా కేసు నుంచి కూడా నాకు విడుదల కలిగించు అని ప్రార్థన చేసిందట. దేవుడు ప్రార్థన ఆలకించి 7 సంవత్సరాలుగా ఉన్న ఆ కేసుని 21వ తారీఖు ప్రార్థన ఆలకించి కేసును కొట్టివేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. తన కుమార్తె వాళ్ళు పూర్తిగా అన్యులంట. సహోదరుల ద్వారా, దైవజనుల ద్వారా మీ కుటుంబ సభ్యుల్ని ఈ మీటింగ్స్ పిలవమని చెప్పిన పిలుపందుకొని అన్యులైనప్పటికీ తన కుమార్తెలు వస్తారో రారో అని ఒక ప్రార్థన చేసుకుని ఒక ప్రయత్నంగా తన కుమార్తె వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా కూటానికి ఆహ్వానించిందంట. వారు కూడా తల్లి చెప్పింది కదా అని ఆ మీటింగ్స్కి వచ్చారు. పూర్తిగా వాళ్ళు దేవుని ఎరుగున బిడ్డలు, పూర్తిగా అన్యులు. ఆ సహోదరి తన కూతురు యొక్క ఉంగరం ఆ మహాసభలో పోయిందంట. ఇంకా ఉంగరం పోయింది, ఇంకా దొరకదు, మళ్ళీ మీటింగ్స్కి వచ్చాం, అవమానపడతాం అనుకుందంట తల్లి. కానీ ప్రార్థన చేసిందంట. ఎక్కడైతే ఉంగరం పోయిందో అక్కడే మోకరించి ప్రార్థన చేసిందంట, నీ నామానికి అవమానం రాని ఎద్దయ్యా, ఇంతమంది జనాంగంలో లక్షల మంది ఉన్నారు, ఇంతమంది జనాంగంలో పోయిన వస్తువు దొరకదు, కాబట్టి నువ్వే ఏదో కార్యం చేసి నా కుటుంబ సభ్యులకి నీ యొక్క మహిమను చూపేయని తల్లి ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుత రీతిలో అన్ని లక్షల మంది జంగ ఉన్న చిన్న రింగ్ అది ఆ రింగ్ని ఎక్కడైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అదే ప్లేస్లో దొరికేటట్టు దేవుడు సహాయం చేశాడు. తన నామానికి మహిమ తెచ్చుకోవాలని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం చెప్తా ఉందండి. మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఊడ్చేటువంటి, మందిరాన్ని శుభ్రపరిచేటువంటి పరిచర్యలో సహోదరి ఉంటుంది. అయితే ఆవిడ రక్షణ పొంది ఇంచుమించు 3 సంవత్సరాలు గడుస్తుందట. తన భర్త, తన పిల్లలు మారలేదు. వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తుందట.
అయితే గడిచిన ఆదివారం దైవజనులు ఒక మాట వాక్యంలో నుంచి చెప్పినప్పుడు తన మనసుకి అది ఎంతో ఇష్టంగా అనిపించింది. ఏంటి ఆ మాట అంటే, సంవత్సరాల తరబడి ఏ విషయాల కొరకైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో, మరి ఎక్కువగా ఈ మీటింగ్స్లో మహాకూటల్లో మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపండి, ఆ విషయాలన్నిటికీ జవాబు పొందుకుంటారని దైవజనులు చెప్పినప్పుడు ఆ మాటని సహోదరి తీసుకొని తీర్మానం చేసుకుందంట. ప్రభువా, నాకు అనారోగ్యం ఉంది, లో బీపీ ఉంది, ఉపవాసం ఉంటే కొంచెం ఇబ్బంది, అయినప్పటికీ నీ దాసుని మాటని నీ మాటగా తీసుకొని ఈ 4 రోజులు నేను ఉపవాసం ఉంటాను, నా కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించాయా అని సహోదరి మంగళవారం ప్రారంభపు కూడిక నుంచి ఉపవాసంలో ఉండి ఆ గ్రౌండ్లో ప్రార్థన చేస్తూ ఉందట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుటుంబంలో 2 సభ్యులను కూడా చివరి రోజుకు రక్షణలోనికి నడిపించాడన్న దేవుడు నా ప్రార్థన ఆలకించాడని సాక్ష్యం చెప్తుంది. ప్రార్థన ఆలకించి ఆత్మల రక్షణలోకి నడిపిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి. చిన్న బిడ్డకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారట. హాస్పిటల్కి తీసుకెళ్తే చెక్ చేసి జ్వరం విపరీతంగా ఉందని మందులు ఇచ్చారు, తీసుకొచ్చి వాడారు. అయితే బిడ్డకైతే నయం కాలేదు. మరలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించారు. చెక్ చేయిస్తే ఈసారి డాక్టర్స్ చెప్పారు డెంగ్యూ జ్వరం ఉంది, కణాలన్నీ తగ్గిపోయినాయి, కొంచెం కణాలు పెరిగిందాక చెప్పలేమని చెప్పారట. తల్లిగారు ఏడ్చి ప్రార్థన చేసిందట, నువ్వే స్వస్థపరచు ప్రభువా అని. అయితే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా అనతి కాలంలోనే ఆ కణాలన్నీ పెరిగి బిడ్డ బాగుపడేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. తను రక్షించబడ్డ తర్వాత కొన్ని సంవత్సరాలు విశ్వాసంలో కొనసాగుతూ ఉంది. అయితే తన తోటి ఫ్రెండ్, తను చదువుకున్నప్పుడు ఉండే ఫ్రెండ్ మంచిగా చదువుకొని టీచర్ జాబ్ చేస్తూ ఆమె భౌతికంగా బాగా దీవించబడింది. అయితే సోదరి ఆమెను చూసి, ప్రభువా, ఆ సోదరిని దీవించావు, మరి నేను అంత చదువుకోలేదు, మరి నేనేం చేయాలి, నాకు నువ్వే కృప చూపు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక దినాన తనకు చెప్పాడమ్మా, నువ్వు నా క్రియలు లోకానికి ప్రచురించాలి, నువ్వు నా గురించి చెప్పాలి అని చెప్పినప్పుడు ఒక పక్క వర్క్ చేసుకుంటూనే మరొక పక్క సెల్ ఫోన్లో షాలేమన్న ద్వారా వినబడిన వర్తమానాలు వింటూ, దేవా నాకు అర్థమైంది, తనైతే లోకంలో పనిచేస్తుంది, నేను నా కోసం కొద్దిగా లోకంలో పనిచేసి నీ కోసం ఎక్కువ కష్టపడతాను ప్రభువా అని ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టి దేవుని మహాకృపలో వలన ఒక 40 మందిని రక్షించడం జరిగిందన్న. దేవుడు నా జీవితం ద్వారా అనేక మందిని రక్షిస్తున్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో స్లమ్ ఏరియాస్లో, కాస్త వెనకబడిన ఆ వీధుల్లో చిన్నపిల్లలందరినీ గ్యాదర్ చేసి ఒక సండే స్కూల్లా కూడా నడిపిస్తున్నానన్న. దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చి నా జీవితం పట్ల ప్రణాళికను నెరవేర్చినందుకు నేను సాక్షిగా నిలిచానని చెప్పి సోదరి చెప్తా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామా. తన జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తను ఫోటోషూట్ చేస్తూ ఉంటాడు. తనకి తల్లి లేదు, తన బంధువుల దగ్గర పెరుగుతూ వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు. ఆ ఫోటో షూట్స్ చేస్తున్న సమయంలో మన దైవజనుల పరిచయమై రేపు మీటింగ్స్లో రావాలని తను అడిగాడంట. దేవుడు తన ప్రార్థన ఆలకించి మీటింగ్స్కి వచ్చి ఫోటో షూట్ చేయడానికి కృప చూపాడన్నా అని చెప్తున్నాడు. ఈ ఫోటో షూట్స్ చేసిన సమయంలో దేవుని వాక్యం తను తాకి తన బాప్తిజానికి దేవుడు కృపా ద్వారాలు తెరిచాడు. ఈ మీటింగ్స్లో నేను రక్షణ పొందానన్న, వాక్యం విని బలపడ్డానన్నా అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి రక్షణ ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి. తనకు కుడి చేయి కుడికాలు 2 పక్షవాతం వచ్చి అస్సలు కదలలేని పరిస్థితి. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నప్పుడు వాళ్ళు మందులు ఇచ్చి, నీ జీవితకాలం మందులు వాడాలి, నీకు బీపీ పెరిగింది, ఇప్పుడల్లా తగ్గదు అని చెప్పారు. అయితే తన దగ్గర ఉన్న స్తోమతను బట్టి తనకి ఎవ్వరూ లేరు, ఉన్న డబ్బులతో ఒక 2 నెలలు మందులు వాడింది, తగ్గలేదు. ఇంకా దేవుని మీద భారం వేసి డబ్బులు లేక వాడటం ఆపేసింది, ఇంకా పెరిగిపోయింది, అసలు కదలేని పరిస్థితి. అయితే ఆ రోజు దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంలో బలపరచబడి, దేవా నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నాకు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఇలాంటి స్థితిలో ఉంటే నీ సన్నిధి కూడా నేను రాలేనయ్యా అని తానున్న స్థితిలో మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో తన 2 కాలు చేయిని దేవుడు స్వస్థపరిచి ఈరోజు పక్షవాతం నుండి విడిపించి తను నడిచి వచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పే కృప ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మంచిది. దయచేసి గమనించండి. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. తను నూజిబిడి ప్రాంతం నుంచి వచ్చిందట. గడిచిన 3 నెలల క్రితం నుంచి తన బిడ్డకు కడుపులో గడ్డ సమస్య ఉంది. డాక్టర్లు స్కాన్ చేసినప్పుడు వారి అక్కగారట ఆ గడ్డ సమస్య ఉందట. స్కాన్ చేసినప్పుడు చాలా ప్రమాదం అండి, ఆపరేషన్ కూడా చేయడానికి వీలు పడదు, గ్యారంటీ చెప్పలేము,
మరి ఏదేమైనా దేవుడి దయ, మీరు చేయమంటే మేము చేస్తాము అని డాక్టర్ చెప్పడం జరిగిందట. సహోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేయండి. మా దేవుడు నమ్మదగిన వాడు, మీరు చేసేది మీరు చేయండి, మా దేవుడు చేయగలిగింది ఆయన చేస్తాడని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందట. దైవజనుల ద్వారా కూడా ప్రార్థన కూడా చేయించుకుందట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆపరేషన్ సక్సెస్ చేసి ఈరోజు ఏ సమస్య లేదు, దేవుడే మిమ్మల్ని బాగు చేశాడని డాక్టర్ చెప్పాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది, గమనించండి. సహోదరి కాకినాడ ప్రాంతం నుంచి, కాకినాడ జిల్లా ఉప్పాడ అనే ప్రాంతం నుంచి వచ్చింది. దేవుడు 2020లో కోవిడ్ టైంలోనే తండ్రి సన్నిధి లైవ్ను ఫాలో అవటం జరిగిందట. ఆ తర్వాత 2021, 22, 23 మీటింగ్స్కి రావాలని ప్రయత్నం చేసిందట. 2 సంవత్సరాలు ఏదో ఒక అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ప్రార్థన చేసుకుందట. ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈ సంవత్సరం రావడానికి కృప చూపి ఈ 5 రోజులు ఇక్కడ ఉండటానికి దేవుడు సహాయం చేశాడన్న అని సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం చెప్తా ఉందండి. సహోదరి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చింది. తన పరిస్థితి ఏంటంటే తన నరాలన్నీ కూడా సచ్చుబడిపోయి కనీసం నడవలేక కూర్చోలేని పరిస్థితిలో, కేవలం బెడ్ మీదే పైకి కూడా లేవలేని పరిస్థితిలో ఇంచుమించు 15 సంవత్సరాలు అదే పరిస్థితిలో తనుందట. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తనను చూసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే చేస్తాము, ఇట్లా ఏళ్ళ తరబడి చేయాలంటే మాకు ఓపిక ఎక్కడ ఉంటుంది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చచ్చిపోవడానికి ఏదో ఒక ఇంజెక్షన్ చేయించేసేయండి, మా పేర ఎరగడైపోయింది, చిన్నపిల్ల కాదు కదా ఎత్తుకొని తీసి అన్నీ చేయడానికి, ఇంత వయసు వచ్చింది మేము ఎక్కడ చేసామని తన కన్న తల్లి సహోదరులు చాలాసార్లు అంటూ ఉంటే ఆ సహోదరి మంచం మీదే ఉండి ఏడ్చుకుంటూ ఉండేదంట, ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉండేదట. అయితే ఇక్కడ జరిగేటువంటి లైవ్ తరచు టీవీలో చూస్తూ వింటూ, సెల్లులో చూస్తూ వింటూ ఉండేదట. అన్న చెప్పిన మాటల్ని విని తన విశ్వాసం ఉంచి, ప్రభువా నేను మరణ పడకలో ఉన్నాను, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి నేను ఇదే స్థితిలో ఉన్నాను. అయితే నీ దాసుడు చెప్పినట్లుగా నేను విశ్వాసం ఉంచి ఈ మరణ పడకలో నుంచే ప్రార్థన చేస్తున్నా, దయచేసి నన్ను లేపు ప్రభువా అని తను ప్రార్థన చేస్తుందట. కొన్ని నెలల క్రితం అన్న మీటింగ్స్ గురించి అనౌన్స్ చేస్తుంటే, ప్రభువా నేను లేచి ఆ మీటింగ్స్లో పాల్గొనాలి, ఏం చేస్తావో తెలియదు, నన్ను ముట్టమని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని బాహు తనను ముట్టి ఆ చచ్చుబడిపోయినటువంటి నరాలను 15 సంవత్సరాల నుంచి చచ్చుబడిపోయిన నరాలను తిరిగి జీవాన్ని నింపి ఈ కూడికల్లో కలిసేదానికి దేవుడు సహాయం చేశాడన్న. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను నడవగలుగుతున్నాను, బెంగళూరు నుంచి ఇక్కడ దాకా కోటాలకు రాగలిగానని సహోదరి సాక్ష్యం చెప్తుంది. బ్రతికించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే మరొక సహోదరి సాక్ష్యం చెప్తుందండి. తనకి గుండెల నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంట. గుండెలు నొప్పినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి ఈసీజీ తీశారంట. ఇది ఫస్ట్ ఈసీజీ అండి. తన హాస్పిటల్లో నొప్పిగా ఉన్నప్పుడు డాక్టర్ పరీక్ష చేసి ఈసీజీ తీశారు. ఈ రిపోర్ట్ చూసి డాక్టర్లు అయితే, నీకు ఒక వాల్వ్ బ్లాక్ అయిపోయిందయ్యా, ఖచ్చితంగా నీకు స్టంట్ వేయాలని చెప్పారంట. తల్లిదండ్రులు తను కూడా మొత్తం కంగారు పడ్డారంట. ఇంత చిన్న వయసులో ఇప్పుడే స్టంట్ వేయటం ఏంటి, గుండెలో వాల్ బ్లాక్ అవడం ఏందని ఆ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చారంట. మేము తర్వాత కలుస్తామని చెప్పి డాక్టర్ గారితో ముందు ప్రస్తుతానికి మందులు రాయండి అని చెప్పారంట. వారైతే ఒక 5 డేస్కి మందులు వాడండి, మీకైతే ఖచ్చితంగా స్టంట్ పడాల్సిందే, ఒక వాల్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందని చెప్పారంట. వీళ్ళు ఆ రిపోర్ట్ తీసుకొని కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. రోజు ఆ రిపోర్ట్ మీద చేతులు పెట్టి, నువ్వు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుడు అయ్యా, నీవే నా బిడ్డ పక్షాన్ని కార్యం చేయమని కుటుంబ సభ్యులందరూ మోకరించి ప్రార్థన చేసి, మరలా 5 రోజుల తర్వాత అదే హాస్పిటల్కి వెళ్ళి మరలా ఈసీజీ దించుకున్నప్పుడు అదే డాక్టరు, మొదటైతే స్టంట్ వేయాలని చెప్పిన డాక్టరు మరలా ఈసీజీ తీసి మళ్ళీ పరీక్ష చేసి, నీకంతా నార్మల్గా వచ్చింది, దేవుడిని పక్షాన్ని గొప్ప కార్యం చేశాడని ఆ డాక్టరే సాక్ష్యం ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలవంతుడవు